నమస్తే, నేను నగేష్. వేణుంబాకం విజయసాయిరెడ్డి ఈయన ఆడిటర్గా గతంలో అందరికీ పరిచయస్తుడు. సో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీతో ఉన్న 40 సంవత్సరాల అనుబంధం, 3 తరాలతో కలిసి పనిచేసిన అనుభవం వల్ల ఆయన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2 సార్లు తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యుడయ్యారు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి గట్టి మద్దతుదారుగా అండదండగా నిలిచారు. పార్టీ ప్రారంభం నుంచి మొన్నటి వరకు కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని విధాల సహాయ సహకారాలుగా ఉంటూ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి విధేయుడిగా పనిచేస్తూ వచ్చారు. ఇలాంటి బ్యాక్గ్రౌండు వైఎస్ కుటుంబంతో అనుబంధం ఉన్న విజయసాయిరెడ్డి ఉన్న ఫలంగా తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామాను ప్రకటించడం, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా తాను రాజీనామా చేస్తున్నట్లు చెప్పడం, ఇక తాను రాజకీయాల్లో అస్సలు ఉండను, తాను వ్యవసాయం చేసుకుంటానని చెప్పేసి ప్రకటించడం అనేది నిజంగా రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం రేపించింది. ఒక విధంగా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కాదు, రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, ఇతరత్రా పార్టీల్లో కూడా ఇది ఒక పెద్ద చర్చకు దారితీసింది. విజయసాయిరెడ్డి ఏంది ఎంపీ పదవికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డికి దూరంగా జరగడం ఏమిటి అని పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అనుకున్నట్లుగానే ప్రకటించినట్లుగానే విజయసాయిరెడ్డి గారు తన రాజీనామా లేఖను రాజ్యసభ చైర్మన్ ప్లస్ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ గారికి అందజేశారు. అందజేసిన గంటల్లోనే విజయసాయిరెడ్డి గారి రాజీనామా ఆమోదం పొంది ఎన్నికల సంఘానికి కూడా ఈ స్థానం ఖాళీ అయినట్లు రాజ్యసభ నుంచి వర్తమానం వెళ్ళింది. సో ఒక ఎంపీ రాజీనామా చేసిన గంటల్లోనే దాన్ని ఆమోదించిన వెంటనే ఎన్నికల సంఘానికి పంపడం, ఇదంతా కూడా వాయువేగంతో జరిగిపోయింది. ఇంతకు దీనికి సాయిరెడ్డి గారి రాజీనామాకు అస్సలు కారణం ఏంది అని గత 4-5 రోజులుగా అటు సోషల్ మీడియాలోనూ ఇటు రాజకీయ పార్టీలోనూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి విజయసాయిరెడ్డి గారికి ఏదో గ్యాప్ వచ్చి ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నాడు, ఎంపీ పదవికి ఆ తర్వాత పార్టీకి రాజీనామా చేశాడని ప్రచారం జరిగినప్పటికీ కూడా విజయసాయిరెడ్డి గారు రాజీనామా చేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ చాలా స్పష్టంగా చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారికి నాకు ఎలాంటి వివాదాలు లేవు, నా వ్యక్తిగత కారణాలతోనే నేను రాజీనామా చేస్తున్నాను, నాలాంటి వాళ్ళు 1000 మంది పార్టీ నుంచి వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ కాదు, నేను నా పరిస్థితినంతా జగన్మోహన్ రెడ్డి గారికి వివరించిన తరువాతే రాజీనామా నిర్ణయం తీసుకున్నాను, రాజకీయాల నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకున్నాను, నేను దానికి కట్టుబడి ఉంటాను, భారతీయ జనతా పార్టీలో చేరును, తెలుగుదేశం పార్టీలో కూడా చేరును అని స్పష్టంగా చెప్పారు. సో ఇంతకీ ఈ రాజీనామాకు అసలు కారణం ఏందనేది ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. విజయసాయిరెడ్డి గారి మీద ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ కాకినాడ డీప్ సీ పోర్టు, ఆ కేవీ రావు గారి దగ్గర నుంచి అరవిందో సంస్థకు షేర్ల బదలాయింపు, దీంట్లో ఏదో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి, ఆయన్ను బెదిరించారు కేవీ రావు గారిని అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కేసు నమోదు చేయడం, అదే కేసును ఈడీ కూడా టేకప్ చేయడం, ఈ వ్యవహారాలన్నీ కూడా పెద్ద ఎత్తున విజయసాయిరెడ్డి గారిని ఆలోచనలో పనిచేశాయి. అయితే ఆయన ఇటీవలే ఈ కేసుకు సంబంధించి ఈడీ ఎదుట కూడా హాజరై తన దగ్గర ఏ సమాచారం ఉందో ఆ సమాచారం ఇచ్చి వచ్చారు. వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. సో ఈ ట్విస్ట్లో ఏమంటే కూటమి ప్రభుత్వం ఈ కేసులో కేవలం విజయసాయిరెడ్డి గారినే కాకుండా ఆయన కూతుర్ని, అల్లుణ్ణి, ఇతర కుటుంబ సభ్యులను కూడా ఈ కేసులోకి లాగి కుటుంబం మొత్తాన్ని ఇబ్బంది పెడతామనే ఒక ఇండికేషన్సు, హింటు, అంటే డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఒక బెదిరింపు లాంటి ధోరణికి రాష్ట్ర ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వంలోని కొందరు పెద్దలు కూడా వ్యవహరించినందువల్ల, బెదిరింపులకు పాల్పడినందువల్లే విజయసాయిరెడ్డి గారు ఈ అంశాలకు సంబంధించి తాను రాజకీయాల్లో కొనసాగాలనా వద్దే అనే అంశానికి సంబంధించి తీవ్రంగా మదనపడి రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలగాలనే ఒక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తూ ఉంది. అయితే తన రాజకీయాలకు సంబంధించి అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ కేసులు నమోదై జగన్మోహన్ రెడ్డి గారి కంటే ముందే జైలుకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారితో పాటు జైల్లో ఉన్నప్పుడు కూడా అదరని బెదరని విజయసాయిరెడ్డి గారు ఇప్పుడు ఈ ఈడీ కేసో కాకినాడ సీపోర్ట్ కేసో ఏదో పెడితే నిజంగా భయపడ్డారంటే కాదు, ఆయన కుటుంబ సభ్యులను ఈ రాజకీయ వ్యవహారాలు, రాజకీయ కక్ష సాధింపులు, ఈ కేసుల్లో ఇన్వాల్వ్ చేయడం ఇష్టం లేకే విజయసాయిరెడ్డి గారు
జగన్మోహన్ రెడ్డి గారికి తన పరిస్థితి అంతా వివరించి రాజకీయాల నుంచి వైదొలగాల, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలనే ఒక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తూ ఉంది. అయితే తన నిర్ణయాన్ని బీజేపీలోని కొందరు పెద్దలు అమిత్ షా, నరేంద్ర మోడీ ఈ వీళ్ళకు కూడా చెప్పారు, వాళ్ళ అనుమతి కూడా తీసుకున్నారు. సో ఈ రాజీనామా చేయడం వల్ల భారతీయ జనతా పార్టీకి ఎంపీ స్థానం దక్కొచ్చు, రాజ్యసభలో బీజేపీకి మరింత బలం చేకూరొచ్చు. కాబట్టి ఈ కారణంగానే భారతీయ జనతా పార్టీ పెద్దలు కూడా సో విజయసాయిరెడ్డి రాజీనామాకు ఓకే అనడం, ఆయన రాజీనామా చేస్తానే వెంటనే ఆమోదింపజేయడము, నోటిఫికేషన్ ఇవ్వడానికి ఎన్నికల సంఘానికి కూడా పంపడం, ఇవన్నీ కూడా చకచకా జరిగిపోయాయనే ఒక అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.